ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి. మొత్తం చెత్తకొప్పలు తయారు చేస్తారు. చూడగానే మురికి కోసం వచ్చేస్తుంటారా. అన్నయ్య పిజ్జా తిందాం కదా. ఏంటి పిజ్జానా? ఇప్పుడు దానికోసం బయటకి ఎవడు వెళ్తాడు? అయినా మనం ఏమన్నా హైదరాబాద్ లో ఉన్నాం అనుకున్నాం ఏంటి? ఇది పల్లెటూరు, ఇక్కడ అలాంటివి ఏం దొరకవు. అదంతా నాకు తెలీదు, నాకు ఇప్పుడు పిజ్జా కావాలి. అయితే ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు చెయ్యి పిజ్జా. అబ్బచ్చా, ఇంకేం కావాలేంటి? నువ్వు చేస్తావా చెయ్యవా? అంతగా కావాలంటే హెల్ప్ చేస్తా. సర్లే అదే తగలడు. అవును, నీకు పిజ్జా చేయడం వచ్చా? రాదు. అయినా పిజ్జా చేయాలంటే అది చేయడం రావాలా ఏంటి? సరిపోయింది. ఇప్పుడు ఎలా చేస్తావు మరి? అడుగుతా. ఓకే గూగుల్, హౌ టు మేక్ పిజ్జా. ఫస్ట్ ఒక చెంచా నీళ్లు తీసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి? అందులోకి దూకేయండి. దోల తీరింది. ఇలా కాదు, చాట్‌జీపీటీని అడుగుతా. చెప్పండి ఏం కవ్లు. పన్నీర్ పిజ్జా చేయడం ఎలా? ఇది కూడా అలాగే చెప్పాలి, దోలు తీరిపోద్ది. ఓకే, ఇదిగోండి ఇన్స్ట్రక్షన్స్. అబ్బో, ఏంటి నీకు అన్ని తెలుసా? అడిగి చూడు. ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టిదా కొట్టదా? ధనికి ఒకటే ఆన్సర్. గెలిచేస్తుందా? లేదు. మరి అదే ఫస్ట్ పిండి మిక్స్ చేయాలి. అబ్బో, కానీ ఇదేదో ఈస్ట్ అంట, దాంతో పాటు పిజ్జా సాస్ కూడా తీసుకునిరా. ఎలా తీసుకురావులే? అవేంటో కూడా నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడు నువ్వు మ్యాజిక్ చేస్తావో ఇంకేమైనా చేస్తావో తెలియదు నాకు మాత్రం అవి కావాలి. సరిపోయింది. తిన చేసే ఆవగించంత పనికి పక్కన వాళ్ళకి కొండంత పని. ఏంటేదో అంటున్నావు? చెప్పు బాబు, ఏం కావాలి? ఈస్ట్ ఏంటి జోకా? మరి కాదా, ఏం కావాలంటే ఈస్ట్ అంటున్నావు? ఎన్ని కష్టాలు వచ్చారో నీకు. ఇంట్లోనే అనుకుంటే బయట కూడా ఆడేసుకుంటున్నారు. అదే మనం ఇప్పుడు బ్రెడ్లు పిజ్జాలు చేసుకుంటాం కదా, ఆ ఈస్ట్ అండి నేను అడుగుతుంది. అదేదో పిజ్జా సాస్ కూడా అంట, అది కూడా ఇచ్చేసేయండి. ముందు చెప్పాలి, ఉండు ఇస్తా. ఏదో ఆలివ్ ఆయిల్ అంట, ఏం ఆయిల్? బటర్ రాసుకోవచ్చులే. ఓ అలా అయితే పిజ్జా సాస్ బదులు చికెన్ పచ్చడి యూస్ చేద్దాం. అమ్మ బాబోయ్, నాకు ఇంకా బ్రతకాలని ఉందమ్మా. ఒక పని చెయ్యి, నెక్స్ట్ నీ కోసం చేసుకుంటావు కదా, దాంట్లో వేసుకో. దరిద్రం వదిలేస్తుంది నాకు. నీకు పెళ్ళి అయ్యాక మీ ఆయానికి ఇలాంటి వండి పెట్టు. ఎక్స్పెరిమెంట్స్. ఏడ్చావులే, పద పిండి కలుపుదాం. ఇదొక 2 గంటలు పక్కన పెట్టాలి. 2 hours later. పద పిజ్జా కంప్లీట్ చేసేద్దాం. ఆగాగు, అప్పుడే కాదు, ఇంకో 12 hours పక్కన పెట్టాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అయితే రేపు కూడా ఇదే పంచాయతీయా? తప్పదుగా మరి. The next day. పిజ్జా చెయ్యాలదా? ఏంటిది? ఏంటంట నాకు ఇది? ఏరా హెల్ప్ చేయమన్నానా? వెళ్తున్నామా? అయినా మీరందరూ ఎవరు ఈ చెల్లి అనుకుంటున్నారు కదా. చిన్నప్పుడు చెత్తబొట్లో దొరికింది అన్నమాట. మా అమ్మ పెంచుకుందాం అంటే తీసుకొచ్చి పెంచుకుంటున్నాం. అమ్మా మళ్ళీ మొదలెట్టాడమ్మా. ఏరా తిక్క సన్నాసి, బెడ తీయమంటావా? నేనేం అనలేదమ్మా. వచ్చి హెల్ప్ చేయకపోతే అమ్మతో కొట్టిస్తా. వస్తున్నా, రాక చేస్తానా? ఇదిగో ఇప్పుడు ఇది పెనంలో పెట్టి ఫుల్ గా డెకరేట్ చేయాలి. ఏదో పిజ్జాకి మేకప్ వేసినట్టు వేస్తుంది. ఎక్స్ట్రాలు మాట్లాడితే ఓవెన్ లో పెట్టి వెయిట్ చేసేస్తా నిన్ను. అబ్బో, పెట్టేస్తుంది. ఎందుకులే, దీంతో పోయి ఓవెన్ హీట్ చేద్దాం. ఓవెన్ హీట్ చేసావా? హీటింగ్ చేశానులే.
అదిరిపోయింది. కావాలంటే వెయిట్ చెయ్యి. Meanwhile, వదులుతావా లేదా? లేదు, నాకు కావాలి ఇది. కేక్ చేస్తా దాంతో. మళ్ళీ ఏదో చేస్తా అంటుంది బాబోయ్. నువ్వు తినకు, నేను తింటా. ముందు పిజ్జా ఇవ్వు. రాట్లేదా? ఎక్కడం అయింది కదా, ఇప్పుడు కేక్ చేద్దాం పద. తగలెట్టు. ఏంటి, అంతేనా? అంతే. ఇప్పుడు ఇది ఓవెన్లో పెడితే కేక్ అయిపోద్ది. చేస్తున్నావుగా ఏదో, పెట్టేసే ఓవెన్లో ఇంకా. ఓకే. అవును, ఎలా ఉంది పిజ్జా? ఏదో డామినోస్ పిజ్జా అంత కాకపోయినా ఓ డొక్కులో పిజ్జాలా ఉంది. ఇదిగో ఓవెన్ ఆల్రెడీ ఆన్లో ఉంది. శత్రువులు ఎక్కడ ఉండరండి. వినిపిస్తుంది. ఏం లేదు, పిజ్జా బాగుందని చెప్తున్నా అంతే. ఇది కూడా రెడీ అయింది. దా తినేసి చెప్పు ఎలా ఉందో. అమ్మా, ఏంట్రా నీ గోల? మీ అమ్మాయి ఏదో తినమంటుంది. నా బ్యాంక్లో బ్యాలెన్స్ ₹2.65. ఇప్పుడే వేడిగా కాల్చిన అట్లకర్ర ఉంది. ఇదేంటి నిజంగా బాగుంది, మొత్తం వేసేద్దాం. జస్ట్ టేస్ట్ చూడమని ఇస్తే మొత్తం తినేస్తారా? ఇదిగోండి, సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు కూడా దీంతో ఒకటి ఇస్తా. అలాగే మీ అన్నయ్యలకి షేర్ చేయండి.